రెడీయా నువ్వు నవ్య? నువ్వు ఏం పేరు చెప్పావు నీ వంట పేరు? రాజ్మా గోబీ కర్రీ. ఓకే, మరి రాజ్మా గోబీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాజ్మా గోబీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా నవ్య? ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఓకే, సో రాజ్మా ఇంకా గోబీ రెండు కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నావా? ఓకే, మీ ఇద్దరు వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు? వైజాగ్ లో ఉన్నప్పుడేనా? వైజాగ్ లో ఉన్నప్పుడు కొంచెం వచ్చు, ఇక్కడికి వచ్చాక ఇంకొంచెం నాలెడ్జ్ వచ్చిందా వంటల మీద? ఓకే, ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్ట్. అదే మీరు ఇంకా ఎక్కడైనా బయట ఉంటూ వంట చేసుకుని తింటే ఫుల్గా వచ్చేసేది తెలుసా ఈ పాటికి. కారం. ఓకే, పసుపు, గరం మసాలా. ఓకే, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాక కొంచెం టమాటా వేసుకుందాం. ఓకే, మీరు ఎన్నాళ్ళు అవుతుంది హైదరాబాద్ వచ్చి? 2 years. 2 years. మొత్తం చుట్టేసారు హైదరాబాద్ అంతా? మొత్తం ఆల్మోస్ట్. ఇంకా అదే పని, వీకెండ్ వస్తే ఎక్కడో దగ్గర ప్లాన్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. అదే, మీకు పెద్ద తోడు కూడా ఎవరు అక్కర్లేదు కదా, మీ ఇద్దరే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. యా, ఇప్పుడు రాజ్మా అండ్ గోబీ రెండు యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసిన రాజ్మా గోబీ. సో అన్నీ తింటారా, లేకపోతే ఏమైనా కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయా చాయిసెస్, లేకపోతే తిననివి అలాగా? కొన్ని ఉన్నాయి, బట్ హాస్టల్లో ఇంకా తప్పని పరిస్థితుల్లో ఏం చేయలేకపోతే తినాల్సి వస్తుంది కదా. అప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అమ్మ చేసి పెడితే తినమంటే తినలేదు, బాగైంది ఇప్పుడు మనకి ఇలాగే కావాలి అనుకుని. అవును, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వేసి. అల్లం వెల్లుల్లి పేస్టా? వేసి. కొన్ని నచ్చినవి ఉన్నా సరే తిని తిని విరక్తి వచ్చేస్తుంది, ఇంకా ఎవ్రీ వీక్ అదే పెడతాడు రిపీటెడ్. పాపం ఎన్ని కష్టాలు కదా. కలిపేసి ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా, ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఇంతే కదా వెయిట్ చేస్తూ వాటర్ వేద్దాం. సో కాస్త మనం యాడ్ చేసిన మసాలా ఫ్లేవర్స్ అన్ని వీటికి పట్టేస్తే రెడీ అయిపోయినట్టే కదా. మూత పెడదామా? సో వెయిట్ చేద్దాం. సో ఒకసారి చూద్దామా ఇది? ఓకే, సో ఇంకొంచెం వాటరీగా ఉంది కదా, అది కొంచెం దగ్గర పడిపోతే మనకి రెడీ. సో వైజాగ్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏదంటే? బీచ్ అనకూడదు, బీచ్ కాకుండా కైలాసగిరి. కైలాసగిరి సేమా కాదు, ఇంకోటి చెప్పాలి నాకు. ఆవిడ చెప్పేసింది కదా ఒకటి. బీచ్ రోడ్ లో లైక్ నైట్ టైం లాంగ్ డ్రైవ్ బాగుంటుంది. అవును, బాగుంటది కదా. ఆ పక్కన టొమాటో బజ్జీలు అవి పెడతాడు. తెనిటి పార్క్, ఋషికొండ పార్క్ అక్కడ బాగుంటుంది ప్లేస్. వైజాగ్ లో బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? తెనిటి పార్క్ దగ్గర బాగుంటుంది. అవునా? నీ ఫేవరెట్ ఏమిటి? చాట్. చాట్. నీకేం ఇష్టం? నేను మ్యాక్స్ అన్ని తింటాను. అన్ని తింటావా? నువ్వు అలాగే ఏం దొరికినా వేసేస్తున్నావు అనమాట. అంటే నాన్ వెజ్ లో అయితే ఫిష్ ఇష్టం, వెజ్ లో అయితే ఎంచుకోవాలి, దాన్ని బట్టి ఉంటుంది. వెజ్ లో అయితే ఎంచుకోవాలి, అలా అలా ఏదో బాగుండి నచ్చితే ఓకే, లేదంటే సారీ ఐఎమ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్. సో హైదరాబాద్ లో ఏం నచ్చింది బాగా? చార్మినార్. చార్మినార్ బాగా షాపింగ్ చేసేసారా? గాజులు అవి ఇవి. మీరు ఇప్పుడు జాబ్ పర్పస్ అయినా ఇక్కడికి రావటం, లేకపోతే అది వరకు ఎప్పుడైనా వచ్చారా? ముందు వచ్చాం 2 times, మామూలు సైట్ సీయింగ్స్ అని చెప్పేసి అలా వచ్చాం. ఓకే, సో ఇప్పుడైతే ఫుల్ ఫ్లెజ్డ్ గా హైదరాబాద్ అయిపోయారు అనమాట. ఓకే, సో ఇది ఇంకొంచెం దగ్గర పడాలా, లేకపోతే మనం కన్సిస్టెన్సీ చూసుకొని దించేసుకోవచ్చు? ఓకే, సో కాస్త వెయిట్ చేద్దాం, చూద్దామా నవ్య? ఓకేనా? ఇంకా కొత్తిమీర వేసేసి దించేసుకుందాం.
ఓకే మరి కర్రీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా గోబీ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా కాలీఫ్లవర్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన రాజ్మా, కాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా గోబీ కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. రాజ్మా అండ్ గోబీ కాంబినేషన్. బాగుంది. సో గోబీ రాజ్మా కాంబినేషన్ బాగానే కుదిరింది. బాగానే సెట్ అయింది. అంటే మనం ఇంకొంచెం గ్రేవీ టైప్లో ఏమన్నా మిక్స్ చేస్తే కూడా బాగానే ఉంటుంది, బట్ ఇలా కూడా బాగా అంటే మామూలుగా రాజ్మా కొంచెం పేస్ట్ లా చేసి యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీలా కూడా వచ్చేసింది. అవును. సో బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా ట్రై చేశారు, టేస్టీగా ఉన్నాయి. సో మరి ఇవాళ విన్నర్ ఎవరు రాజుగారు? ఇక్కడ కొంచెం సీనియరేనా? ఓకే. సో 65 విన్నర్, 65 చేసిన భవ్య విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. సో భవ్య, కంగ్రాచులేషన్స్. నీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ పోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్. సో నవ్య, నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. వెల్కమ్. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా కూరల్లో, పులుసుల్లో, సాంబార్లో ఇలాంటి వాటిల్లో ఒక్కోసారి మనం కారం కానీ ఉప్పు కానీ ఎక్కువగా వేసేస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు కారం ఎక్కువైతే దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఉప్పు ఎక్కువ వేసేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేయాలా? ఇలాంటప్పుడు ఏం చేయాలంటే శనగపిండిని కొద్దిగా దోరగా వేయించి దీన్ని కనుక ఈ సాంబార్లో కానీ కూరల్లో కానీ కలుపుకున్నట్లయితే ఈ ఎక్కువైన కారం కానీ ఉప్పు కానీ అంతా సర్దుకుంటుంది, టేస్ట్ నార్మల్గా ఉంటుంది. సో టైం ఉంది కాబట్టి ఈలోగా మనం కార్వింగ్ చూసేద్దాం. సో ఏం చేస్తున్నారు రాజు గారు కార్వింగ్ ఈరోజు? హైబ్రిడ్ టొమాటోతో లోటస్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మార్కింగ్ చేస్తున్నానండి. ఓకే. సో 4 లైన్స్. సో ఇలా మనకు 8 పెటల్స్ వస్తాయి. దాని తర్వాత ఒక్కొక్క లైన్ దీని లెంత్లో హాఫ్ వరకు తీసుకోవాలి. జస్ట్ స్కిన్ డీప్, ఎక్కువ డీప్ పోకుండా. ఓకే. తర్వాత ఒక్కొక్క పెటలకు స్కిన్ ఓపెన్ చేసుకోవాలి ఇలా. ఓకే. మరి పల్చగా కాకుండా మరి థిక్గా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్లో పీల్ చేసుకోవాలండి. ఓకే. నెక్స్ట్ వీటిని ఇలా రబ్ చేస్తూ కావాల్సిన పొజిషన్లో బెండ్ చేసుకోవాలి. మరీ పలచగా చేస్తే తొందరగా కిందికి అలా వాలిపోతాయి. సో లుక్ అంతా బాగుంటుంది మనకి. ఓకే. ఇది వాటర్లో వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చండి. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ డీప్ చేస్తున్నాను. ఓకే. ఇది కొంచెం గుజ్జు ఎక్స్ట్రా ఉన్నది మనం తీసేస్తే సో ఇంకొక లేయర్లా వస్తుంది మనకు. ఓకే. ఓకే. కొంచెం అలా ఓపెన్ చేసి వదిలేసాలి. సో ఫ్లవర్ రెడీ.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో వెజ్ మసాలా బాత్, బాస్మతి బియ్యం, బంగాళదుంపలు, జీలకర్ర, మిరియాలు ముఖ్యంగా కావాల్సినవి. మధురం మమకారంలో పెసర కొబ్బరి లడ్డు, పెసరపప్పు, ఎండు కొబ్బరి పొడి, బెల్లం, పాలు సిద్ధం చేసుకోవాలి. పాలక్ క్యాబేజ్ పకోడీ, పాలకూర, క్యాబేజ్, మైదా, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. జస్ట్ మినిట్ లో దహీ పూరి, పానీపూరి పూరీలు, పెరుగు, బఠానీలు, నల్లుప్పు సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.